విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో అవార్డ్స్ కానీ, ఎందుకంటే బెస్ట్ అవార్డ్స్ కూడా మన జీఎంసీ కమిషనర్ గారు కానీ, మేయర్గా నాకు కానీ, ఉన్న కింద సిబ్బందికి కానీ అవార్డు తీసుకుంటాడు. ఢిల్లీలో కానీ, ఉన్న ప్రాంతాల్లో కానీ గర్వకారణంగా చేస్తూ దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ వేదికగా, రాజధాని వేదికగా తీసుకొని అన్ని మున్సిపాలిటీలు జీఎంసీలో భాగంగా విశాఖపట్నం కూడా సీఎం గారి చేత కూడా మనం అవార్డు తీసుకోవడం, ఇవన్నీ గత ఇయర్లో శుభసూచకం. రాబోయే ఇయర్లో అడుగు పెడుతూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ జీవీఎంసీ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే కొత్త సంవత్సరానికి ఒక నాందిగా ఒక విశాఖపట్నం కార్పొరేషను తీసుకున్న విధానాలు కానీ, ప్రజలకు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి శుభసూచకంగా, ప్రజా సేవకులుగా ఇవాళ జీఎంసీలో ఒక మేయర్గా నాకు వచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అభివృద్ధిలో కూడా ఇవాళ విశాఖపట్నంలో సమ్మిట్ జరిగితే ప్రపంచ దేశాలు కూడా వచ్చి విశాఖపట్నం బ్యూటిఫుల్ అని చెప్పారంటే అది చంద్రబాబు నాయుడు గారు కల్పించిన అవకాశంగా, ఈ విశాఖపట్నానికి పెట్టుబడులకు వచ్చే పరిస్థితిలో గూగుల్ కానీ గతంలో కొన్ని బడ్జెట్లు ఆగిపోయినాయి, బ్యాక్ వచ్చి మళ్ళీ శంకుస్థాపన సిద్ధం అవడం కానీ లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ విశాఖపట్నానికి జీవీఎంసీలో ఒక మేయర్గా అధికారులకు కానీ ఒక గుర్తింపు తెచ్చే పరిస్థితి. దాంట్లో కూడా అభివృద్ధిలో ప్రధానంగా 2025 నుంచి 26 వరకు రాబోయే రోజుల్లో మన అభివృద్ధిలో భాగంగా మెరుగైన పాలన ఇవ్వాలి. ఆ పాలన ప్రజాపాలనగా ఉండాలి. దాంట్లో భాగంగా ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ప్రెస్ వార్ ద్వారాగా ప్రజలకి చేసే విధానాన్ని, ఏదున్న జీఎంసీలో కూడా తప్పులు చేస్తే బయట పెట్టే విధానాన్ని కానీ మాకు సహకరిస్తున్న ప్రెస్ వారు. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఈ రాష్ట్రంలోనే ఆర్థికంగా కార్పొరేషను, పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం. దీంట్లో భాగంగా మంచి చేస్తే ప్రజలు మనల్ని అభిమానిస్తారు, చెడు చేస్తే ఆ ప్రజలే తిడతారు. దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో తీసుకున్న విధానాలకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఈవేళ ప్రతి క్షణం కూడా మాకున్న అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ ఒక సమన్వయంతో ఈ రాజకీయాల్ని కలిసికట్టుగా రాజకీయాల్లో భాగంగా, అభివృద్ధిలో భాగంగా ఏదైతే విశాఖపట్నంలో ప్రధాన ఇష్యూలు ఉంటే కౌన్సిల్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ పూర్తిగా బాధ్యతగా తీసుకొని కొన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ ఫుడ్ కోర్టులు తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మా మినిస్టర్ గారు పేదవాడికి న్యాయం చేయాలి, ప్రజలకి సౌకర్యంగా ఉండాలి,
ఆ సౌకర్యంలో భాగంగా మళ్ళీ నూతనంగా బాక్సులుగా తయారు చేసి విధానాన్ని కూడా విశాఖపట్నం ఫుడ్ కోర్టులు కూడా మార్పు జరుగుతుంది. అలాగే పార్కుల విషయం వద్దాం. పార్కులు ఏదైతే ఆగిపోయి ఉన్నాయో ఒత్తిళ్లకు లోబడకుండా మన జిఎంసి పార్కులన్నీ కూడా ఇంకా 10% వరకు ఇంకా ఉన్నాయి, ప్రాబ్లమ్స్తో ఉన్నాయి, కోర్టులకు వెళ్ళి ఉన్నాయి, కేసులు ఉన్నాయి. దాన్ని కూడా ప్రతిసారి కూడా కమిషనర్ గారు అధికారులతో రివ్యూ చేస్తూ పూర్తిగా ప్రజాస్వామ్యంగా ఉండాలి. దాంట్లో భాగంగా ప్రతి పార్కులో కూడా వ్యాయామం చేసుకున్నందుకు పిల్లలకి జిమ్ కానీ విలాసంగా పార్కులో కూర్చునే డిస్కషన్లు కానీ టీవీలకి అంకిత భాగంతో కాకుండా గంజాయికి బానిస అవ్వకుండా బాధ్యతతో తీసుకున్న విధానాలు ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాం. మా ప్రెస్ వారు అందరూ కూడా సహకరించి నూతన సంవత్సరం ద్వారాగా ఇంకా మంచి అభివృద్ధి రావాలి. దాంట్లో అభివృద్ధిలో గత కౌన్సిల్లో మేము తీసుకున్న విధానాలు చాలా మంది డౌట్స్ ఉన్నాయి. పీపీపీ మోడ్ అంటే ఏదో కార్పొరేషన్ వేరే వాళ్ళకి ఆ రోడ్లు ఇవ్వడం అని అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా ఆ మోడల్ కూడా ఏదైతే ఇంట్రెస్ట్ పే చేయవలసింది ఆర్థిక పరిస్థితులు పెట్టి ఈ విశాఖపట్నానికి నూతన ఎయిర్పోర్టు వస్తుంది కాబట్టి భీమిలి నుంచి కానీ మన ఏదైతే పెనగాడు రోడ్డు కానీ ఇటువంటి ప్రధానమైన రోడ్లని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు తీసుకొని వాటిలన్నీ కూడా నూతన విధానానికి శ్రీకారం చుడుతూ ఆ విధానాన్ని ట్రాఫిక్ నియంత్రణ భాగంలో పెట్టడం జరిగింది. అలాగే అవార్డ్స్కి వస్తే మంచి అవార్డ్స్ కూడా, ఎందుకంటే A1లో ఈ విశాఖపట్నంలో ఇవన్నీ కూడా శుభసూచకంగా చెప్తూ అభివృద్ధిలోకి వస్తే గత ప్రభుత్వం చేసే విధానాలు కాకుండా వాటిలో ఎప్పటి నుంచో మట్టి రోడ్ల కింద ఉండిన రోడ్లు కానీ ప్రధానంగా డ్రైన్స్ కానీ డ్రైన్లో చెత్త క్లీన్ చేయడం కానీ దాంట్లో గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ కార్పొరేషన్లో ఉందంటే అధికారుల సహకారంతో. దాంట్లో భాగంగా మొన్న ఏదైతే వర్షాలు వచ్చాయో ఆ టైం కూడా భయం లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని బాధ్యతతో మేము గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే నూతన సంవత్సరం కూడా ఇది మాకు గర్వంగా మేము భావిస్తూ ప్రతిరోజు కూడా ప్రజా ఇష్యూల మీద కూడా డిస్కషన్ చేస్తూ ఈ విశాఖపట్నానికి హౌస్ ట్యాక్సులు కూడా ఇన్ టైంలో కట్టే విశాఖపట్నం ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా అందరం బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అందరినీ సహకరించమని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.